దొడ్డిదారిన రైతులను ముంచాలనే ఆలోచన మానుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార, మార్కెటింగ్, డిఆర్డీఓ, రవాణా తదితర శాఖలతో వానాకాలం ఖరీఫ్ 2025 నుండి 26 ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలన్నారు. ధాన్యం విక్రయించిన తరువాత రైతుకు ఎలాంటి సంబంధం లేదని, కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలదే బాధ్యతని తెలిపారు. తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం రవాణాలో ఇబ్బందులకు గురి చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. పోలీస్ రవాణా అధికారులు లారీలు తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలన్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడవకుండా టర్పలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపు చేసేందుకు ట్యాబ్ ఎంట్రీలు సత్వరం పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గారికి, అలాగే భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, డీసీఓ గారు, అందరికీ ఏమంటున్నారంటే ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు మండలంలో ఉన్నటువంటి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ని, అక్కడ లోకల్ సిఐని, ఎంఆర్ఓను కమిటీ పెట్టి మనకు నోటీసులు ఇచ్చి ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి వచ్చేటట్టు వస్తున్నాయి వలసాయి. ఆ లిస్ట్ తీసేసుకోవాలి. ఇక్కడ లోకల్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ ఏజెంట్ల ద్వారా వాళ్ళకి నోటీస్ ఒక చైర్మన్ చెప్పారు. సో ఎందుకంటే మన లేబర్ మేనేజ్మెంట్ కూడా చేయాలి. సో లాస్ట్ టైం కూడా మన బీసీలో అది మినిస్టర్ సార్ కూడా చెప్పారు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ తర్వాత వెళ్ళారు. సో ఇది కూడా మనం ముందు అది మేనేజ్మెంట్ నుండి సెంటర్స్ కు సిమిలర్ రైస్ మిల్స్ లో కూడా ముందు చేస్తే ఇది మంచిగా అవుతుంది. సిమిలర్లీ మన ఇప్పుడే అన్సీజనల్ రెయిన్ఫాల్ కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు, బికాస్ ఇది మన చేతిలో లేదు. కానీ ప్రతి పీవీసీ సెంటర్ లో మన దగ్గర సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ పోలీస్ తప్పకుండా ఉండాలి. సో యూఎస్ డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ ఇది ఇన్షూర్ చేయాలి. సిమిలర్లీ సిఇఓ, DCO and DRDO, they have to be ensured कि प्रति सेंटर లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో దట్ ఒకవేళ రెయిన్ఫాల్ వస్తే మనం కవర్ చేస్తాం.